హాయ్ గాయ్స్, అందరికీ హాయ్ అండి. అల్లం వెల్లుల్లి పేస్టు, మసాలా పౌడర్స్ లేకుండా ఫ్రైడ్ రైస్ అండి. దానికి కావలసిన పదార్థాలు ఫస్ట్ వచ్చేసి ఒక చిన్న ఆనియన్, టమాటో, 4 పచ్చిమిరపకాయలు కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత 3 లవంగాలు, 2 యాలకులు, 3 చెక్క ముక్కలు, బిర్యానీలో వేస్తాం కదండి ఆకు, అదే బ్లాక్ కలర్లో ఉంటుంది కదా, సారీ నాకు దాని పేరు తెలీదు. సో అది కొంచెం. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు, రెండు బిర్యానీ ఆకులు, తర్వాత మీ దగ్గర మిల్లి మేకలు ఉంటే అవి కూడా వేసుకోండి, కొంచెం బాగుంటుంది. నానబెట్టి వేసేయండి. అలాగే బంగాళదుంప కూడా వేసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఆయిల్ తీసుకొని అందులో జీడిపప్పు ఉంటే జీడిపప్పు వేయించుకొని పక్కన పెట్టేసుకోండి. చూడండి ఎర్రగా వేగే కదండి. అలాగ వేగిన తర్వాత వేరొక ప్లేట్లో తీసుకొని వేరొక కళాయిలో మళ్ళీ 2 స్పూన్లు ఆయిల్ పోసుకొని కొంచెం జీలకర్ర, అలాగే మనం ముందుగా తీసుకున్న మసాలాలన్నీ వేసేయండి. వేసేసిన తర్వాత అవి బాగా కొంచెం వేగాక ఆనియన్స్ వేయండి. పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత ఆనియన్స్ వేయండి. సారీ, ఎలా అయినా పర్వాలేదు, ఎలా అయినా ఓకే. ఆనియన్స్ బాగా ఎర్రగా వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. చూడండి ఆనియన్స్ ఎర్రగా వేయాలి కదండి. వేగిన తర్వాత టమాటా వేసేయండి. టమాటా కొంచెం వేగిన తర్వాత త్వరగా వేగాలంటే కొంచెం సాల్ట్ వేసుకోండి, కొంచెం త్వరగా వేగిపోతాయి. లైట్గా వేసుకోండి. వేసేసిన తర్వాత మిల్లి మేకలు వాటర్ అంతా గట్టిగా పిండేసిన తర్వాత వేసేయండి. అవి కూడా ఫ్రై చేసేయండి. జస్ట్ ఒక 10 నిమిషాలు అలాగా మగ్గితే చాలు. మగ్గిన తర్వాత కొంచెం లైట్గా పెరుగు ప్యాకెట్ వేసుకోండి, కొంచెం పెరుగు వేయండి. పెరుగు వేసిన తర్వాత మనం ముందుగా వండుకున్న రైస్ ఉంటుంది కదండి, సో రైస్ వచ్చేసి ఇందులో వేసేయండి. అంతే, చాలా ఈజీ అండి, చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. 5 నిమిషాలు అయిపోద్ది. నెక్స్ట్ వచ్చేసి తగినంత సాల్ట్ వేసుకోండి. వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా యూజ్ చేయండి. తర్వాత ముందుగా వేపిన బాదం పప్పు ఉంది కదండి, సో అవి పైన వేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. చాలా టేస్ట్ విషయానికి వస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ, బాయ్.